హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మేక తలకాయ కూర. ఎలా వండాలో ఈజీగా ప్రాసెస్తో చూపించబోతున్నాను. సింపుల్ ప్రాసెస్తో పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలా తలకాయ కూర వండామంటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఇంటిల్లి పాది అందరూ బాగా ఇష్టంగా తింటారు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది చేరుతుంది. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం ఒక తలకాయని తీసుకొని ఇలా పసుపు ఉప్పు వేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్లో ముక్కలన్నీ వేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ అని వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనం ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసి ఉడికించుకోవడం వల్ల కర్రీ అనేది తొందరగా అయిపోతుంది. కాబట్టి మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని తర్వాత ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇలా కలుపుకొని 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ఉల్లిపాయలు అనేవి పెద్ద ఉల్లిపాయలు ఒక 2, టమాటాలు చిన్నవి అయితే 2, పెద్దవి అయితే 1 సరిపోతుంది. 4 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఉల్లిపాయలు అనేవి మిక్సీలో వేసుకొని పేస్ట్లా అనేది చేసుకోవాలి. ఉల్లిపాయలు టమాటాలు ఒకేసారి వేసి మనం పేస్ట్ అనేది చేసేసుకోవచ్చు. తర్వాత మనకి 2 విజిల్స్ వచ్చాక మనం మూత తీసి వస్తే మనకి ముక్కలు అనేవి ఇలా ఉడికిపోయి ఉంటాయి కాబట్టి దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని కూర వండుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకులు ఉంటే వేసుకోవచ్చు. ఒక స్టార్ పువ్వును కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం టమాటాలు ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. మొత్తం అంతా కూడా వేసేసుకొని వేగనివ్వాలి. మనం వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కట్ చేసినవి ఉన్నాయి కదా, పచ్చిమిరపకాయలను కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే మనం ఉల్లిపాయ పేస్ట్ చేసుకునేటప్పుడే అల్లం వెల్లుల్లిపాయలు అందులో వేసుకొని మిక్సీ చేసేసుకోవచ్చు. బాగా వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపునైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా వేయించుకోవాలి. మనం ఉల్లిపాయ పేస్ట్ ఎంత బాగా వేయించుకుంటామో కర్రీ అనేది అంత టేస్టీగా అంత పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఉల్లిపాయ పేస్ట్ అనేది మనకి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే మన కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయినట్టు కనిపిస్తుంది కదా, మనకి ఇలా వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న తలకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ముక్కలు ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా మిక్స్ చేసేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపోయేంత ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా వేగనివ్వాలి. ఇలా మగ్గడం వల్ల మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మన టేస్ట్ తగ్గ కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 2-3 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గగా మీరు కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించుకోండి. మగ్గించుకున్న తర్వాత మనకి కర్రీ అనేది ఇలా కొంచెం ఆయిల్ ఇలా వస్తుంది కాబట్టి మనం వాటర్ వేసుకోకముందే ఇలా కొద్దిసేపు మగ్గించుకోవడం వల్ల కర్రీ అనేది చాలా బాగుంటుంది. తర్వాత మనకి ఆల్రెడీ మనం కొద్దిసేపు ప్రెషర్ కుక్కర్లో మగ్గించుకున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ అనేది సరిపోతుంది. వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి
10 నుంచి 15 నిమిషాల లోపు ఉడికించుకోవాలి. లాస్ట్‌లో మనకి కూర అయిపోతుంది అన్న టైంలో మనకి మటన్ మసాలా ఉంటుంది కదా! ఆ మటన్ మసాలా అనేది 2 స్పూన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు బాగా కలుపుకొని వేయించుకుంటే సరిపోతుంది. మన టేస్ట్‌కి సరిపోయేంత ఉప్పు అనేది సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. మాకైతే కొద్దిగా సాల్ట్ అనేది సరిపోలేదు. కొద్దిగా అయితే యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా ఈ తలకాయ కూర అనేది చేసేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ టైప్‌లో చేసుకుంటే ఇష్టంగా అయితే తింటారు. లాస్ట్‌లో మన కొత్తిమీర అనేది గార్నిష్ చేసుకొని కర్రీ అనేది కట్టేసుకొని మనం ఒక బౌల్‌లోకి అనేది సర్వ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఈ తలకాయ కూర అనేది పాత పద్ధతిలో ఇలా ట్రై చేశారంటే ఇంటిల్లిపాది చాలా ఇష్టంగా అయితే తింటారు. మీరు కూడా ట్రై చేయండి. అంతేనండి, చాలా ఈజీగా తలకాయ కూర అనేది టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలోనే రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మా వీడియోలు అనేవి మీ వరకు చేరుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.